శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నృసింహ స్తోత్రం తన్మహిమ. శౌనక మహాముని, ఇప్పుడు మీకు సాక్షాత్తు పరమశివునిచే చెప్పబడ్డ నారసింహ స్తుతిని మీకు వినిపిస్తాను. ప్రాచీన కాలంలో ఒకప్పుడు మాతృగణాల వారంతా కలిసి కూడబలుక్కుని శంకరుని వద్దకు ఏగి, స్వామి, మేమంతా మీరు దయతో అవునంటే ఈ విశ్వంలోని దేవ అసుర మనుష్యాది ప్రాణులన్నింటినీ తినేస్తాము, అనుజ్ఞ ఇవ్వండి అన్నారు. పరమశివుడు వెంటనే, హే మాతృకలారా, మీరంతా ప్రజలను రక్షించడానికి సృష్టించబడ్డారు. మీ ద్వారా రక్షణయే కాని భక్షణ జరగరాదు. మీరు వెంటనే ఈ భయంకర పాపపుట ఆలోచన మీ మనసుల నుండి తొలగించండి అని ఆజ్ఞాపించాడు. అయినా ఆయన మాటలు సరకు చేయకుండా ఆ మాతృగణాలు త్రైలోక్య భక్షణ ప్రారంభించాయి. అంతట శివుడు నృసింహరూపుడైన విష్ణుదేవుని ఇలా ధ్యానించాడు. ఆద్యంతరహితుడు, సమస్త చరాచర జగత్ సృష్టికి కారణమైన వాడు, విద్యుత్ సమానమై మెరుపుల నేను నాలుక కలవాడు, మహాభయంకరములైన దంతములున్నవాడు, దేదీప్యమానములైన కేసరములచే సుశోభితమైన గ్రీవం కలవాడు, రత్న జటిత అంగదాలచే కిరీటం చే శోభిల్లువాడు, స్వర్ణకాంతులేని జటులతో మిరుమిట్లు గొలుపు శిరోభాగ విరాజితుడు, స్వర్ణమేఖలచే అలంకరించబడ్డ నడుము కలవాడు, నీలకమల శ్యామవర్ణ శోభితుడు, రత్నఖచితములైన అందలు కలవాడు, సంపూర్ణ బ్రహ్మాండ వ్యాపితమైన తేజస్సు కలవాడు, వర్తులాకార రోమాలంకృతుడు, దేవశ్రేష్ఠతమ పుష్పహారాభిశోభితుడు, విశాల నేత్రుడు అగు నృసింహస్వామిని నేను ధ్యానిస్తున్నాను. శివుడిలా ప్రార్థించగానే నారాయణుడు ఆయన వేడిన నృసింహ రూపంలోనే సాక్షాత్కరించాడు. ఈ రూపం దేవతలకే దుర్నిరీక్షం కానీ శివునికి కాదు. శంకరుడు నృసింహస్వామికి ప్రణామం చేసి ఆయన దర్శనమైన ఆనందంలోని అతిరేకంతో ఇలా స్తుతించాడు. నమస్తేస్తు జగన్నాథ నరసింహ వపుర్ధర, దైత్యేశ్వరేంద్ర సంహారీ నఖసుక్తి విరాజిత, నఖమండల సంభిన్న హేమ పింగళ విగ్రహ, నమోస్తు పద్మనాభాయ శోభనాయ జగద్గురో, కల్పాంతాంబోధ నిర్ఘోష సూర్యకోటి సమప్రభ, సహస్రయమ సంత్రాస సహస్రేంద్ర పరాక్రమ, సహస్రధనదస్ఫీత సహస్రచరణాత్మక, సహస్రచంద్ర ప్రతిమ సహస్రాంశ హరిక్రమ, సహస్ర రుద్ర తేజస్క సహస్ర బ్రహ్మ సంస్థిత, సహస్ర రుద్ర సంజప్త సహస్రాక్ష నిరీక్షణ, సహస్ర జన్మ మథన సహస్ర బంధమోచన, సహస్ర వాయు వేగాక్ష సహస్రాజ్ఞ కృపాకర. ఈ విధంగా స్తుతించి వినమ్రతాపూర్వకంగా శివుడు నృసింహస్వామికి ఇలా విన్నవించాడు. భగవన్, అంధకాసురుని చంపడం కోసం అవసరమవుతారని నేను కొందరు మాతృకలను సృష్టించాను. ఇప్పుడు ఆ మాతృకలు హింసా ప్రవృత్తి కలరారై నా మాటను జవదాటి విశ్వంలోని వివిధ ప్రాణుల్ని తినేస్తున్నారు. అందుచేత వారిని సృష్టించిన నేనే మరో దారి లేక వారి సంహారానికై మేము వేడుకుంటున్నాను. వెంటనే నృసింహమూర్తి జిహ్వాగ్రభాగం నుండి సహస్ర సంఖ్యలో దేవీ స్వరూపాలతో మహాశక్తులు ఉద్భవించి ఆ మాతృకలన్నింటినీ భస్మం చేసి పారేశాయి. ఈ విధంగా నృసింహస్వామి లోక కళ్యాణకారకుడైనాడు. ఈ నారసింహ స్తోత్రాన్ని నియమపూర్వకంగా పఠించే వారి సమస్త మనోరథాలను శ్రీహరి నెరవేరుస్తాడు. కనులు మూసుకుని నృసింహదేవుని ఈ రూపాన్ని ధ్యానించి చూడగలిగిన వారు దైవ సమానులే కాగలరు. ఝాయే నృసింహంతరుణాకనేత్రం సితాంబుజాతం జ్వలితాగ్నివక్త్రం, అనాది మధ్యాంతమజం పురాణం, పరాత్పరేశం జగతాం నిధానం. మంచు పొరలను పొగమంచును సూర్యుడు నాశనం చేసినట్టు ఈ స్తోత్రాన్ని భక్తిగా నియమంగా పఠించే మానవుల కష్టాలను పాపాలను నృసింహస్వామి పటాపంచలు చేస్తాడు. కళ్యాణకారి అయిన మాతృవర్గయుక్తమైన నృసింహదేవుని మూర్తిని నిర్మించి దాన్ని పూజించిన వారి వెంట ఆ స్వామి నిత్యము నిలిచి రక్షిస్తాడు. ఓం శాంతి శాంతి శాంతి.